అక్కడ నీడ్ లేకపోయినా అంత సీన్ లేకపోయినా హీరో టాక్సిక్ గా బిహేవ్ చేస్తూ అడ్డమైన చెత్త పనులన్నీ చేస్తూ దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఏవో 4 డైలాగులు చెప్పేసి యాటిట్యూడ్ చూపిస్తే అదే పెద్ద యాక్టింగ్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ సినిమాని పాడు చేసేస్తున్నారు. మళ్ళీ ఈ పాడు సినిమాని హిట్ చేయలేదు ఆడియన్స్ అనేసి ఏడుస్తున్నారు. ఇలాంటి సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో థ్యాంక్ఫుల్లీ అనగనగా ఒక రాజు అనే ఈ సినిమా అలాంటిది కాదు. ఇది చాలా క్లీన్ అండ్ ఫ్యామిలీ కామెడీతో కొంచెం మరా కాంట్రవర్సీ అనిపించే టాపిక్స్ ని కూడా కామెడీ తప్ప ఇంకేమీ లేనట్టుగా ప్రెజెంట్ చేస్తూ ఎంటర్టైన్ చేసే మంచి సినిమా. బట్ ఎట్ వాట్ కాస్ట్? మంచి కామెడీ సీన్స్ ని పక్కన పెట్టుకుంటూ పోతే అదే సినిమా అయిపోతుందా? ఈ సినిమా చూస్తుంటే అవును అని అనిపిస్తుంది. బట్ ఇస్ దట్ రైట్? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ టాక్ అబౌట్ ఇట్. If you are a cinephile and you like cinema talks that actually make sense, then this channel is for you. CS Talk Cinema. Subscribe చేయండి. అనగనగా ఒక రాజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ క్లీన్ కామెడీ వితౌట్ ఎ డౌట్. టు బి ఫ్రాంక్, నా ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎ బిట్ లో బిఫోర్ ఐ వెంట్ టు దిస్ మూవీ. ఎందుకంటే మూవీ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు. నాగవంశీ గారు ఇంటర్వ్యూలో అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేదు ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ రీసెంట్లీ బిఫోర్ రిలీజ్ త్రివిక్రమ్ గారు ఈ మూవీని చూసి సజెషన్స్ ఇస్తున్నారు అని చెప్పారు. లాస్ట్ మినిట్ లో సజెషన్స్ ఇవ్వడం ఏంటి అనేది కొంచెం ఎక్కడో సినిమా వర్కౌట్ అవ్వట్లేదా, అవుట్పుట్ సరిగ్గా ఉండదా అని అనిపించింది. దానికి పైగా ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తే గనక ట్రైలర్ బాగుంది, బట్ ఓన్లీ కామెడీ మాత్రమే ఉంది. నవీన్ తప్పితే వేరే ఏ క్యారెక్టర్ హైలైట్ అవ్వట్లేదు. ఒక్క ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అది ట్రైలర్ లాగా అంటే కూడా టీజర్ లాగా అనిపించింది నాకు, లాంగ్ టీజర్. ఎందుకంటే ట్రైలర్ లో చాలా మల్టిపుల్ స్టోరీ పాయింట్స్, ఎమోషన్స్ కొంచెం ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ టేస్ట్ ఇవ్వాలి, అది కనిపించలేదు. సో అదంతా చూసి సినిమా బాగుండదేమో అనే ఒక ఇంప్రెషన్ లో ఉన్నా. బట్ ఐ వాజ్ రాంగ్ టు సమ్ ఎక్స్టెంట్. మూవీ వర్కౌట్ అయ్యింది, కామెడీ పండింది, నవీన్ పండించాడు కామెడీ. మామూలుగా మనము ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఫెయిల్ అనేసి కామెడీగా అనుకుంటూ ఉంటాం. ఇందులో కానీ దానికి రివర్స్ జరిగింది. ఆపరేషన్ ఫెయిల్డ్ బట్ పేషెంట్ బ్రతికిఫైడ్. అదే కదా, బ్రతికేసింది. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ డిడ్ నాట్ వర్క్ ఇన్ ద ఫిలిం. నాకు డౌట్, సినిమా రాస్తున్నప్పుడు తీసినప్పుడు మధ్యలో మేకర్సే కథ మర్చిపోయారా అని అనిపించింది నాకు. ఎందుకు అంటే సినిమాలో హీరోకి ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఒక్క సినిమా మాత్రమే ఉంటుంది. తర్వాత వాళ్ళు కనిపించరు. తీయడం మర్చిపోయారా, పట్టించుకోకుండా వదిలేసారో తెలియదు, కానీ దే డోంట్ కమ్ బ్యాక్ ఇన్ టు ద స్టోరీ అగైన్. హీరోకి పెళ్లి అవుతుంది, సెకండ్ హాఫ్ లో ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్స్ లో గెలుస్తాడు. ఇంత జరుగుతున్నా కూడా పెళ్లి అయిన తర్వాత హీరో లైఫ్ అంతా తలకిందులు అయిపోతుంది. స్పాయిలర్స్ ఉండకూడదు కాబట్టి అన్ని కాదు డిస్కస్ చేయను, కానీ అనుకునేది జరగదు, వేరేది జరుగుతుంది. హీరో అప్పుల్లో పడిపోతాడు. అప్పుడు కూడా ఫ్యామిలీ కనిపించదు. అదేదో హీరో అనాథ అన్నట్టు త్రూ అవుట్ ద ఫిలిం, ఆ ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్యామిలీ సీన్ ఒకటి తప్పితే మిగిలిన త్రూ అవుట్ ద ఫిలిం ఒక్కడే ఉంటాడు. పోనీ ఫ్యామిలీ లేదులే అని అనుకుందామా అంటే ఫస్ట్ సీన్ లో 5-6 పక్కపక్క నుంచొని వాళ్ళ తాత ఫోటోకి దండం పెట్టుకుంటూ ఒక చిన్న కామెడీ సీన్ ఉంటుంది. అంతమందిని చూపించినప్పుడు అక్కడక్కడైనా కూడా కనీసం బ్యాక్గ్రౌండ్ లో అయినా నుంచో పెడితే బాగుండేది. బట్ జరగలేదు. సాంగ్స్ అండ్ మ్యూజిక్ వస్తే అటు తిట్టాలేమో ఇటు పొగడాలేమో అన్నట్టు అయిపోయింది చివరికి. ఎందుకు అంటే చాలా స్కోప్ పొటెన్షియల్ ఉన్నాయి, బాగా క్యాచీ ఫ్రేజెస్ గా మారడానికి, లేకపోతే సోషల్ మీడియాలో చిన్న చిన్న స్టెప్స్ గా మారడానికి. బట్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు, చేయలేదు. అండ్ 2 సాంగ్లు అయితే అసలు బాగోలేదు. ఒకటైతే అసలు వరస్ట్, అదే స్పెషల్ సాంగ్ అని ఐటమ్ సాంగ్ అని అంటారు కదా, అలాంటి సాంగ్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అది ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో కూడా తెలియదు. చాలా బాగోలేదు. సాంగ్ చూడడానికి బాగలేదు, వినడానికి బాగోలేదు. ఆ స్క్రీన్ ప్లేలో స్పేస్ లేదు, కథలో అవసరం లేదు, అయినా కూడా దాన్ని తీసుకొచ్చి పెట్టారు. మన వాళ్ళు స్పెషల్ సాంగ్స్ కంపల్సరీ ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ మైండ్ సెట్ లోకి ఎందుకు వచ్చారో ఎప్పుడు వచ్చారో తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ కంపల్సరీ కాదు. అలాంటి కథ అయితే పెట్టుకోవచ్చు, బట్ గ్యారంటీగా కథ ఎలాంటిదైనా అందులో దూర్చాల్సిన అవసరం లేదు. ఇది మనం రియలైజ్ అయితే బాగుంటుంది. కమింగ్ టు హీరోస్ క్యారెక్టరైజేషన్, అసలు ఏం క్యారెక్టర్ అర్థం కాలేదు నాకు. హీరో మంచోడా, చెడ్డోడా, వాడుకుంటున్నాడా, హెల్ప్ చేస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, మోసం చేస్తున్నాడా, అర్థమే కాదు. అన్ని కామెడీ సీన్స్ అంతే. ఆ కామెడీ సీన్ లో హీరో ఎలాంటి వాడు అనేది డిఫైన్ చేయరు, అర్థం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు సినిమాలో. క్యారెక్టర్ బిహేవియర్ లో అస్సలు కన్సిస్టెన్సీ ఉండదు, క్లారిటీ ఉండదు. కరెక్ట్ గా చూస్తే హీరో ఒక వెరీ డార్క్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తాడు మూవీలో. ఆ హీరో క్యారెక్టర్ ప్రజలకు డబ్బులు ఇస్తాను అనేసి, లైక్ జమీందార్ క్యారెక్టర్ అనమాట. అతని దగ్గర డబ్బులు అయిపోయినా కూడా పిల్లలకి చదువులకి డబ్బులు ఇస్తా, లేకపోతే పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్తాడు, కానీ డబ్బులు ఇవ్వడు. ఎందుకంటే అతని దగ్గర లేవు డబ్బులు, కానీ లేవనేసి ఒప్పుకోడు. అలా పక్కన ఉన్న పనులని టార్చర్ చేసి వీడికి నచ్చినట్టుగా వాడుకొని వీడు ఆనందపడుతూ ఉండే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ప్లాట్ అంతా ఏంటంటే డబ్బుల కోసం పెళ్లి చేసుకుని మామ ఆస్తిని అనుభవించాలి అనేసి డబ్బులున్న కుటుంబాన్ని వెతుక్కుంటూ అన్ని చూస్తూ చివరికి హీరోయిన్ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసి హీరోయిన్ ని ఎలా అయినా మోసం చేసి
చేసి ఒక స్కెచ్ వేసి లైక్ నిజంగా జరగట్లేదు అక్కడ, బట్ హీరోయిన్ కి నిజంగానే జరుగుతుంది, వీడు మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుడుతుంది న్యాచురల్ గా అన్నట్టుగా క్రియేట్ చేయడానికి స్కెచ్ వేసి ప్లాన్ వేసి మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు? హీరోయిన్ అంటే ఇష్టమే కాదు ప్రేమే కాదు, హీరోయిన్ కి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల కోసం వీడి పెళ్లి ఘనంగా చేసుకుందాం అనుకుంటాడు. సో బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, అందుకని ఇదంతా చేస్తాడు. అర్థమవుతుంది కదా, చాలా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అది, చాలా సెల్ఫిష్ గా చేస్తున్నాడు. నెగిటివ్ షేడ్ ఉండడం తప్పు కాదు, నెగిటివ్ క్యారెక్టర్ అవ్వడం తప్పు కాదు, డార్క్ షేడ్స్ ఉండడం తప్పు కాదు. అది మన కథాంశం అయితే కనుక ఓకే, లైక్ ఆ నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ గా మారడమో లేకపోతే ఈ నెగిటివ్ క్యారెక్టర్ ఇంకేం చేస్తుందని చూడడమో అయితే అది ఓకే. ఇప్పటివరకు ఇలా నెగిటివ్ గా అనిపించింది కూడా నెగిటివ్ గా కనిపించకుండా కామెడీతో వైట్ వాష్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ గా ఈ క్యారెక్టర్ మళ్ళీ మంచి క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ రాగానే ఏ మామ డబ్బుల కోసం అయితే పెళ్లి చేసుకున్నాడో ఆ మామ ప్యాలెస్ ని లోన్ నుంచి విడిపించడానికి వీడి కష్టాలు పడడం మొదలు పెడతాడు. వీడి ఊళ్ళో వీడి జమీందారుగా ఉన్న ఊరిలో ఉన్న ప్రజల కష్టాలు కనెక్ట్ అవ్వడు. ఆయన టైం పాస్ చేస్తాడు, జోకులు చేస్తాడు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సెకండ్ హాఫ్ లో ప్రజల కష్టాలన్నీ మాత్రం చాలా కనెక్ట్ అయిపోయి రిలేట్ అయిపోతాడు. వీళ్ళు చూపించిన ప్రేమకి రిలేట్ అవుతాడు. అప్పుడు అవ్వడు, ఇప్పుడు ఎందుకు అవుతున్నాడో అర్థం కాదు. చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది క్యారెక్టర్. ఫస్ట్ లో ఒకలాగా, ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అన్న దానికి జస్టిఫికేషన్ ఉండదు, క్యారెక్టరైజేషన్ ఉండదు. చాలా ఇన్కన్సిస్టెంట్ క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ లో చేంజ్ ఉండాలి, అదే క్యారెక్టర్ కర్వ్ అంటారు, అదే కథ. కానీ ఆ చేంజ్ కథలో వచ్చే చేంజెస్, కథలో వచ్చే ఈవెంట్స్ తో జరగాలి. అలా ఎందుకు క్యారెక్టర్ చేంజ్ అయింది అనేది మనకు చూపించాలి, మనల్ని కన్విన్స్ చేయాలి ఆడియన్స్ ని. ఈ కథలోకి వస్తే ఫస్ట్ హాఫ్ లోనూ ప్రజలు ఉన్నారు, ప్రజలు జమీందారుగా అయితే అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కానీ సెకండ్ హాఫ్ లో కూడా ఇవన్నీ ఉంటాయి. వేరే చోటకి వెళ్తాడు, అక్కడున్న ప్రజలకు వీడు కనెక్ట్ అవుతాడు, ఫస్ట్ హాఫ్ లో ఉన్న ప్రజలకు వీడు కనెక్ట్ అవ్వడు. ఈ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఎందుకో అర్థం కాదు. అప్పటికిప్పటికి ఏం చేంజ్ వచ్చిందో చూపించరు, రాండమ్ గా మారిపోతాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఓ ఇది ఫస్ట్ హాఫ్ కాబట్టి చేంజ్ అవ్వలేదు, ఇప్పుడు సెకండ్ హాఫ్ మూవీ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేంజ్ అవుతున్నాడు, క్లైమాక్స్ వచ్చింది కాబట్టి ఎమోషనల్ అవుతున్నాడు. ఇలాగా ఫస్ట్ హాఫ్ కాబట్టి సెకండ్ హాఫ్ కాబట్టి చేంజ్ అయ్యాడు క్యారెక్టర్, అంతే, ఇంకా వేరే రీజన్ ఏం లేదు అన్నట్టుగా చూపించారు. అంతేగాని కథలో ఏదో జరిగితే దానివల్ల క్యారెక్టర్ మారినట్టు చూపించాలి కదా, అలా చూపించలేదు. పోనీ హీరోయిన్ కోసం హీరోయిన్ మీద ప్రేమతో ఇలా చేంజ్ అయ్యాడేమో అని మీరు అనొచ్చు, అనకండి. హీరోయిన్ ట్రాప్ చేసి ప్లాన్ చేసి మామ డబ్బుల కోసం ప్రేమ నటించి పెళ్లి చేసుకున్నాడు. అది ప్రేమని, దానికోసం వీడు మారాడని వాళ్ళు చెప్పకుండా, సీన్లు చూపించకుండా మనకు మనమే అనుకుంటే, మీరు అంటే వాట్ బ్రో, ఇట్ ఈస్ వెరీ రాంగ్ బ్రో. నాకు చాలా పెద్ద మైనస్ లాగా అనిపించింది ఏంటి సినిమా మొత్తంలో అంటే, సినిమా ఈజ్ నథింగ్ బట్, ఈ సినిమాలో నథింగ్ బట్ ఈవెంట్స్, పక్కన పెట్టిన పేర్చుకున్న ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి, స్టోరీ లేదు. డిఫరెన్స్ ఏంటి అంటారా, ఈవెంట్స్ కి కాన్సిక్వెన్సెస్ ఉంది, ఆ కాన్సిక్వెన్సెస్ ని హీరో ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేసినప్పుడు హీరో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాడు, ఎలా ఫేస్ చేశాడు అనేదే మనకి హీరో క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తే మనకి కనెక్ట్ చేస్తాయి. అది ఇక్కడ ఈ కాన్సిక్వెన్సెస్ లేవు, హీరో ఫేస్ చేయడము లేదు, అందుకే స్టోరీ లేదు అని అంటున్నా. కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి అని మీరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి డబ్బులు లేవు. ఎలాంటి డబ్బులు లేవంటే, ఊళ్ళో జనాలకి భోజనాలు పెట్టడానికి కూడా ఉన్న ఒకే ఒక కారులో ఉన్న ఇంజిన్ తీసి అమ్మేశాడు అనేసి సీన్ చూపించారు. దట్స్ గుడ్. కట్ చేస్తే హీరోయిన్ ని లవ్ లో పడేయడానికి డబ్బులు ఇచ్చి ఆర్టిస్టులను తీసుకొచ్చి నుంచో పెడతాడు. పెద్దపాలెం అనే ఒక చిన్న ఊర్లో ఉన్న బీచ్ ని గోవా బీచ్ గా సెటప్ మార్చేస్తాడు, మొత్తం మనుషుల్ని పెట్టి అవన్నీ సెట్టింగ్స్ అన్ని పెట్టేసి. ఇంత చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? సరే ఏదో ఒకటి చేసి తెచ్చి డబ్బులు పెట్టాడు, ఇది డాక్యుమెంటరీ కాదు చూడు అంటే. సినిమా మెయిన్ కాన్సెప్టే డబ్బుల కోసము, డబ్బులు లేవని బాధ, వీటి మీదే కదా. వీటి ప్రాబ్లం డబ్బులే కదా, ఆ డబ్బులు ఇంకా తగ్గిపోయాయి కదా ఇవన్నీ హీరోయిన్ పడేయడానికి ట్రై చేసినప్పుడు. ఆడు ఇంకా కష్టాలు పడాలి కదా, ఇంకా డెస్పరేట్ అవ్వాలి కదా డబ్బుల కోసం. ఇవేమి చూపిడు. ఇఫ్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మనీ, ఇదంతా ఉన్నా కూడా పర్లేదు. సినిమా ఇస్ సంథింగ్ ఎల్స్, లైక్ ఎమోషన్, లేకపోతే భావమర్దలు, లేకపోతే కుటుంబాల మధ్య గొడవలు అయితే గనక ఇవి ఎంత చూపించినా చెల్లేగా, ఎందుకంటే మెయిన్ ప్లాట్ కి సంబంధం కాదు, లెట్ ఇట్ బి అనుకుంటా. మెయిన్ ప్లాటే డబ్బులు. మరి ఆ డబ్బులు వీడికి అవసరమైనప్పుడల్లా వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ వచ్చేస్తున్నాయి, ఏమైనా చేయగలుగుతున్నాడు. మరి ఆ డబ్బుల గురించి ఇంత మోసం ఎందుకు చేస్తున్నాడు మరి అమ్మాయిని? అంత సెల్ఫిష్, అంత ఈగో క్యారెక్టరా? ఊరికే డబ్బుల కోసమే చేస్తున్నాడు అవసరం లేకుండా అని అనిపించింది. క్యారెక్టరైజేషన్ ఆ సీన్ లో ఎలా బిహేవ్ చేస్తే అలా చేస్తాడు, అన్నిట్లో కామెడీగా చేస్తాడు. కామెడీ ఈస్ కన్సిస్టెంట్, అందులో ప్రాబ్లమే లేదు. కామెడీ మీద వేలు పెట్టలేము, చిన్న మచ్చ కూడా చూపించలేము. కానీ క్యారెక్టర్ అంటే జస్ట్ కామెడీ చేయడం కాదు కదా, క్యారెక్టర్ అంటే జస్ట్ నవ్వుతూ జోకులు చెప్పడమే కాదు కదా. ఒక మనిషి అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, మిగిలిన ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు, కనీసం చెప్పలేదు. దట్స్ వేర్ రియల్లీ డిసప్పాయింటింగ్ కథలో. అండ్ లాస్ట్లీ వన్ ఆఫ్ ద మెయిన్
ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఒకటే అనిపించింది. ఏంటి అంటే నవీన్ గారే మొత్తం సినిమాలో కనిపించారు. నవీన్ పోలిశెట్టి గారు మాత్రమే కనిపించారు. ఇంకా వేరే క్యారెక్టర్స్ కానీ, స్టోరీ పాయింట్స్ కానీ, ప్లాట్ పాయింట్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఏది హైలైట్ అవ్వలేదు. నవీన్ గారు మాత్రమే హైలైట్ అయ్యారు. అలాగా వన్ మ్యాన్ షో రన్ చేయడం అనేది చాలా పెద్ద టాలెంట్. అందరికీ రాదు, చాలా చాలా కష్టమైన పని, చాలా బాగా టాలెంట్ ఉన్న మనిషి. ఐ అగ్రీ. బట్ వన్ మ్యాన్ షో రన్ చేయడానికి కూడా కథ కూడా కనిపించకుండా వన్ మ్యాన్ షో రన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ లాస్ట్ 30 minutes లో స్టోరీ ఎమోషనల్ గా మారిపోతుంది. ఆ విడిగా 30 minutes చాలా మంచి కథ, బాగుంది, ఇట్ మేక్స్ సెన్స్. విడిగా 30 నిమిషాల కథ విడిగా మేక్స్ సెన్స్. కాకపోతే సినిమాలో ఆ 30 నిమిషాల కథ తీసుకొస్తే సినిమా పాడవలేదు, మంచిగానే క్లోజ్ అయింది. కానీ నాకు అనిపించింది ఏంటంటే మొత్తం సినిమాలో 2.5 గంటల సినిమాలో సుమారు ఆ 30 నిమిషాలే ఎమోషనల్ కథ ఉంది. మిగిలిన 2 గంటలు కామెడీ సీన్ మాత్రమే ఉన్నాయి. కథ ఉంది కానీ ఇందాక చెప్పినట్టుగా కాన్సిక్వెన్సెస్ లేని కథ, కాన్ఫ్లిక్ట్ లేని కథ. సో ప్రాపర్ కథ కాదు అది. నా బాధ ఏంటి అంటే మనం 2.5 గంటల సినిమాలో ఎమోషన్ ని, కథని ఒక లాస్ట్ అరగంట ఊరికే అలా అతికిచ్చినట్టు చూపించే బదులు దాన్ని కొంచెం పార్ట్స్ గా విభజించి అక్కడక్కడ చూపించుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆడియన్స్ మైండ్ లో సీడ్ వేస్తూ ఈ ఎమోషన్స్ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ గురించి లాస్ట్ 30 minutes ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తీసి చూపిస్తే బాగుండేది. సో ఓవరాల్ గా చూస్తే కామెడీ పండింది, అందుకనేసి మిగిలిన వాటిని పట్టించుకోలేదు అనిపించింది. పర్సనల్లీ సినిమా చూసాక నాకు అనిపించింది ఏంటి అంటే సింగిల్ డైరెక్టర్, సింగిల్ రైటర్ లేకపోవడం వల్ల మూవీలో ఇలాంటి స్ట్రాంగ్ స్టోరీ లేకపోవడం, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ లేకపోవడం జరిగింది అనిపించింది. ఎందుకంటే మనం ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అని వేశారు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన కాదు డైరెక్టర్, చేంజ్ అయిపోయింది. అండ్ రైటర్ కూడా మెయిన్ రైటర్ గా నవీన్ పోలిశెట్టి గారు అని రాశారు. ఐ బిలీవ్ ఇవన్నీ మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోవడమో లేకపోతే చాలా మంది కలిసి చేయడమో, చేంజెస్ జరగడమో, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ జరగడమో జరిగింది. బట్ అప్స్ అండ్ డౌన్స్ తర్వాత కూడా ప్రాజెక్ట్ ఇంత నీట్ గా డీసెంట్ గా బయటకు రావడం బాగుంది. కానీ యాజ్ ఐ సెడ్ బిఫోర్, సినిమా అంటే జస్ట్ కామెడీ సీన్స్ కాదు, కథ కూడా. నౌ కమింగ్ టు వాట్ వర్క్డ్ అవుట్ ఇన్ ద ఫిలిం. కామెడీ 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 మాత్రమే వర్క్ అయింది, వర్కౌట్ చేశారు నవీన్ పోలిశెట్టి గారు. వేరే వాళ్ళు ఉంటే ఇంత పుల్ చేయగలిగే వాళ్ళు కాదేమో, ఆయన కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ ఇంత సెట్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ కామెడీ కాబట్టి. ఇది చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అయింది సినిమాలో. సినిమా చూస్తే డిసప్పాయింట్మెంట్ రాకుండా చేసింది. అన్నెసెసరీ అడల్ట్ కంటెంట్ గానీ, కాంట్రవర్సీ కామెంట్స్ గానీ లేకుండా జోక్స్ లో గానీ, కథలో కానీ చాలా క్లీన్ అండ్ నీట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ జోక్స్ తో ఫుల్ లెంత్ సినిమా ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి సంక్రాంతి వైబ్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి మూవీస్ చాలా పర్ఫెక్ట్ అబ్బా. వైబ్స్ కి ఫ్యామిలీస్, ఆడియన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తారు హ్యాపీగా. అఫ్ కోర్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జెనరిక్ గా అనిపించినా, స్పెషల్ గా గుర్తుండకపోయినా చూసినంతసేపు ఎంటర్టైన్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తాము. బయటకు వచ్చినప్పుడు డిసప్పాయింట్మెంట్ లేకుండా వస్తాం. క్లీన్ కామెడీ, నవీన్ గారి పర్ఫార్మెన్స్ ఇన్ కామెడీ సీన్స్, ఇవి రెండు తప్ప మిగిలినవేవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మూవీలో. కానీ ఇవి రెండు మాత్రం బీభత్సంగా వర్కౌట్ అయ్యాయి, హైలైట్ అయిపోయాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేస్తాం వీటిని. గుడ్ థింగ్ ఏంటి అంటే ఇవి కాకుండా కథలో వేరే అంశాలు లేవే అని మనకి ఆలోచన వచ్చే గ్యాప్ కూడా లేకుండా కామెడీతో నవీన్ గారి కామికల్ పర్ఫార్మెన్స్ తో నింపేశారు. సో ఇది సరిపోయింది సినిమాకి. కమింగ్ టు ద రేటింగ్ ఆఫ్ ద ఫిలిం. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ బ్యాడ్, యావరేజ్ అండ్ గుడ్ ఫిలిం చూసుకుంటే ఈ సినిమా సమ్వేర్ ఫాల్స్ ఇన్ ద యావరేజ్ రేంజ్ అనిపించింది నాకు. బికాస్ సినిమా అంటే జస్ట్ కామెడీ సీన్స్ కాదు, ఒక ఎమోషన్, ఒక స్టోరీ, ఒక క్యారెక్టరైజేషన్ కూడా ఉండాలి. యాక్చువల్లీ ఇవి లేకపోతే మూవీ బికమ్స్ ఎ బ్యాడ్ ఫిలిం. బట్ ఈ సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది, చేశారు కాబట్టి it became a better film. So that's all about అనగనగా ఒక రాజు మూవీ. If you have enjoyed this video, don't forget to hit the like button. మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. Until the next video, this is CS Talks Cinema signing off.